ఒక వ్యవసాయకుని చేతుల్లో గింజలున్నాయి. అలా విసిరాడు, అవి గాలిలో బయలుదేరి నేల మీద పడతాయి. ఇప్పుడు వ్యవసాయకుడు ఉన్నాడు, నేల ఉంది, మధ్యలో ఈ ప్రయాణానికి ఉపయోగపడింది ఏమిటంటే గాలి. ఈ గాలి లేకపోతే విత్తనం నేల మీద పడదు, అక్కడే ఆగిపోతుంది. అందుకనే భూమండలానికి ఆకాశ మండలానికి మధ్యలో మనం భూమి మీద నుండి కొంత దూరం పైకి వెళ్ళిన తర్వాత గాలి ఉండదు, అది ముందుకు వెళ్ళదు, వెనక్కి రాదు, అక్కడ ఆగిపోతుంది. ఇక నువ్వు ఏదన్నా పడే అక్కడ తీసుకుని వెడుదలింది అక్కడే ఉండిపోతుంది, ఎందుకంటే గాలి లేదు అక్కడ. అలాగే ఇప్పుడు మానవుని యొక్క హృదయానికి దేవుని వాక్యానికి మధ్యలో ఈ ఎయిర్ లాగా ఉపయోగపడుతుంది ఏంటంటే చెవి. ఈ చెవిలో నుండి వచ్చిన మాట, శబ్దం ఈ హృదయంలో దాచబడుద్ది. ఈ హృదయము భూమి, ఈ వాక్యము దేవుని విత్తనం. ఆ వేసిన వారు సాక్షాత్తు జీవము కలిగిన దేవుడు. ఈ వాక్యం అనే విత్తనం ఈ గాలి అనబడే చెవి ద్వారా ఈ హృదయం అనే నేలలో ఎప్పుడైతే పడిందో, ఇప్పుడు అక్కడ ఏమవుతుందో తెలుసా? ఆ నేలలో విత్తనం మొలుస్తుంది. ఆమెన్ చెప్పండి గట్టిగా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఒంగోలులో మార్చి 10వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండ్ దగ్గర, ఒంగోలు. నెల్లూరులో మార్చి నెల 11వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుగూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. మిర్యాలగూడలో మార్చి 12వ తేదీ బుధవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, సాగర్ రోడ్, తెలంగాణ. నంద్యాలలో మార్చి నెల 12వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో మార్చి 13వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. నరసరావుపేటలో మార్చి నెల 15వ తేదీ శనివారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. గుంటూరులో మార్చి 16వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో మార్చి నెల 17వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో మార్చి 18వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో మార్చి నెల 19వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, MSN చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ. డోన్లో మార్చి 19వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండ్ ఎదురుగా, డోన్. నల్గొండలో మార్చి 19వ తేదీ బుధవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం SBR ఫంక్షన్ హాల్, బస్టాండ్ రోడ్, బోయవాడ, నల్గొండ, తెలంగాణ. పాలకొల్లులో మార్చి నెల 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. పెద్ద డోర్నాలలో మార్చి 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. మాచెర్లలో మార్చి నెల 22వ తేదీ శనివారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల, పల్నాడు జిల్లా. ఏలూరులో మార్చి 23వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. రాజమండ్రిలో మార్చి 24వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్, జానుపేట, రాజమండ్రి.
అనంతపురంలో మార్చి నెల 24వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, రమణ రమేష్ థియేటర్, ఓల్డ్ టౌన్, అనంతపురం. గుంతకల్లులో మార్చి 26వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. ఆదోనిలో మార్చి నెల 27వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. వినుకొండలో మార్చి 29వ తేదీ శనివారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా, వినుకొండ.